హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చూస్తున్నాము. అదేనండి, చూస్తున్నారు కదా, ఎగ్ చపాతీ నూడిల్స్ అనమాట. నూడిల్స్ అంటే నూడిల్స్ కాదండి, మిగిలిపోయిన చపాతీలతో మనం వీటిని ఎగ్ నూడిల్స్ చేసుకుంటున్నాము. ఇది సూపర్ ఐడియా అనమాట. ఎప్పుడైనా చపాతీలు ఇంట్లో మిగిలిపోతే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా చపాతీలను పీస్గా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాల్సి ఉంటుంది. చపాతీలు ఎప్పుడైనా పిల్లలు తినకపోతే కనుక ఇలా చేసి పెట్టేసండి, తప్పకుండా తింటారు. ఎవరైనా తినాల్సింది ఇలా చేసి పెడితే మాత్రం. ఇంకా వెల్లుల్లి 5-6 కచ్చాపచ్చగా దంచుకొని వేసేసుకున్నాను, మంచి ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం. ఇంకా పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా కలిపి మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత చక్కగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీ ఇంట్లో కనుక ఎప్పుడైనా చపాతీలు బోర్ అనిపిస్తే కనుక ఇలా చేసి పెట్టేసేయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. నైట్ టైము అన్నం తినకుండా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ చపాతీ ఎగ్ రోల్స్ అనేది తినొచ్చు. ఆయిల్ కొంచెం లైట్గా వేసుకొని తినొచ్చు అనమాట. పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఇష్టంగా తినొచ్చు దీన్ని. అలాగే సిమ్లో పెట్టుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నూడిల్స్ లాగైనా మనకు కావాల్సిన షేప్లో మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకున్నాము. మనకి చక్కగా ఫ్రై అవుతూ ఉంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్, పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఉల్లిపాయ కూడా త్వరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా కొంచెం వచ్చేసి మనము మిరియాల పొడి వేస్తున్నాము. మనం ఎగ్ చేస్తున్నాం కాబట్టి మిరియాల పొడి వేసుకున్నామంటే మనకి ఎటువంటి నీసు వాసన లేకుండా అసలుకి చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కానీ మీరు వేసుకొని చూడండి. మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది, నీసు వాసన రాకుండా. ఇంకా 2 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా కొట్టేసుకోవాలి. మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ పొరటు అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి ఎగ్ చపాతీ నూడిల్స్ అనేది అంత టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై అవ్వకపోతే చల్లారిన తర్వాత నీసు వాసన వచ్చేస్తుంది కదా. అందుకని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే విధంగా మనము ఎగ్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేసాము, ఇంకా మిరియాల పొడి కూడా వేసాము. అయినా కారం సరిపోదు, అందుకని కొంచెం 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఎంతైనా మనకి ఎగ్ నూడిల్స్ అంటే, చపాతీ రోల్స్ అంటే మనకి కారంగా ఉండాలి కదా. కారంగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే తినలేం కదా. అందుకని కారం వేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుందాము. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే చపాతీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బాగా కలవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నూడిల్స్ లాగా పొడవుగానే కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసులుగానే కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవడమేను. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇంకా ఎన్నో వెరైటీస్ రెసిపీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫైనల్గా మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఫస్ట్ వేసిన సాల్ట్ సరిపోదనమాట, అందుకని మనం చూసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాము. ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే, రెడీ అయిపోయింది. ఎగ్ చపాతీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది, మామూలుగా లేదు. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.